Watch full episodes on Jio Hotstar. ఇప్పుడు నేను రివర్స్ లో నెంబర్స్ ని స్టార్ట్ చేస్తాను. 1 రాగానే మనం అందరం డివైడ్ అయిపోయి దాక్కుని వారిని స్టార్ట్ చేయాలి. ఈ రోజు ఏ వారం? సోమవారం లేదా మంగళవారమా? మాతాశ్రీ సూరి, మీ హ్యాపీని కంట్రోల్ చెయ్యండి. నీకైతే తెలుసు కదా మా షంటూ స్కూల్లోని నాటకంలో యోగ్దన్ అయ్యాడు అని. ఈ మధ్య రాత్రి పగలు ఎప్పుడూ కూడా ఆ ప్రాక్టీస్ లోనే ఉంటున్నాడు. హ్యాపీ 10, 9, 8. ఇదంతా ఈ హ్యాపీ నిర్లక్ష్యం వల్లే. కానీ చూడండి అంకుల్, హ్యాపీ షంటూ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేయకపోయి ఉండుంటే అప్పుడు మన ఫ్యామిలీకి ఇన్సల్ట్ జరిగి ఉండేది కదా. మీరు లక్కీ, ఎందుకంటే నేను కేవలం అంకుల్ సూరిని మాత్రమే కాదు, కల్నల్ సూరి కూడా. పదండి నాతో పాటు స్ట్రాటజీని చేద్దాం. అవును, వాళ్ళకి మన గురించి అసలు ఏమీ తెలియకూడదు. 3, 2, 1 దాడి చేయండి. అటాక్ కానీ ఎవరిపైన? అయితే కల్నల్ గారు, ఏంటి మీ స్ట్రాటజీ? అసలు ఈ వార్లో గెలవడానికి మనం ముగ్గురం కలిసి మన దెయ్యాల పవర్స్ తో షంటూ అలాగే తన పేరెంట్స్ ని ఓవర్ అండ్ అవుట్ చేద్దాం. అర్థమైందా? మరి నేను? నువ్వు ఇక్కడ నుంచి సేఫ్ గా మొత్తం తమాషాని చూస్తూ ఉండు. ఓకే అంకుల్. పదండి సోల్జర్స్. నా దగ్గర ఒక ఎలాంటి ప్లాన్ ఉందంటే దాంతో అయితే సూరి ఫ్యామిలీ స్వయంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది మనతో ఓడిపోయి. ఎప్పటి వరకైతే నేను ఆర్మీలో ఉన్నానో అప్పుడు ఏ శత్రువైనా అసలు నన్ను తాకేవాడు కూడా కాదు. అంబులెన్స్ ని పిలవండి త్వరగా. పినాకి, ఇది ఎలాంటి గోల? అరే, ఈ పినాకి ఏమైంది? గట్టిగా తాకిందా పినాకి? అంబులెన్స్ ని పిలవండి త్వరగా. పినాకి బాబు లెగు ప్లీజ్. పినాకి, ఇది ఎలాంటి గోల? పినాకి, పినాకి, నేనైతే ఇక్కడే ఉన్నాను కదా. పినాకి, హేనా పినాకి. ఈ అంబులెన్స్ కూడా ఇప్పటి వరకు ఇంకా రాలేదు. లే పినాకి బాబు లే. తప్పుగా అనుకోకండి, ఇది హోలీ. మీ కళ్ళల్లో ఉంది భయం. కానీ ఇది యుద్ధ నీతికి విరుద్ధం కదా. ఈ నీతి ఎక్కడి నుంచి వచ్చింది? పినాకి కజినా ఏంటి? ఓ మాతాశ్రీ, యుద్ధ నీతి అంటే రూల్స్ ఆఫ్ వార్. అలాగే మీకు తెలుసుండాల్సింది కల్నల్ సూరి. ఎవ్రీథింగ్ ఈస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. అసలు ఇలా చీటింగ్ చేయడం ఫేర్ అంటారా అంకుల్? నువ్వు ఇక్కడికి స్వయంగా వచ్చేసి మంచి పని చేసావు పినాకి. నిన్ను వెతకాల్సిన కష్టంకి ఏమీ ఉండదు. పినాకి కాపాడు. ఎంతకని పరిగెడతావు పినాకి? ఇప్పుడు నువ్వు మా నుంచి అసలు తప్పించుకోలేవు. ముందైతే నన్ను పట్టుకొని చూపించు షంటూ. పినాకికి దెబ్బ తగిలిందని అబద్ధం చెప్తారా? వీళ్ళనైతే కుకుంబర్ చట్నీ చేసేస్తాను. అయిపోయారు చూడండి. అయ్యో బాబోయ్, ఈ షంటూ అండ్ ఫ్యామిలీ అయితే నన్ను అసలు వదిలేటట్లేరుగా. ఎక్కడి వరకు పరిగెడతావు పినాకి? ఆంటీ అంకుల్ ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో ఏం అర్థం కావడం లేదు. పినాకి బాబు, మేమున్నాం కదా. వీళ్ళని చట్నీ చేసేస్తాము మీసం మెల్లేసి. ఈ పినాకి ఎక్కడ మాయమైపోయాడు? నేను అక్కడ చూస్తాను. అలాగే నేను పినాకిని ఇటువైపు వెళ్ళి చూస్తాను. ఈ పినాకి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరే, ఎక్కడ దాక్కున్నాడు ఈ పెరిగి పినాకి? దొరికిపోయాడు. అక్కడ ఉన్నాడు పినాకి. ఓఫో, ఇందాక ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళిపోయాడు? అక్కడున్నాడు.
మెల్లిగా వెళ్ళి పట్టుకుంటాను తనని. ఇక్కడున్నాడు. మళ్ళీ మాయం. ఎవరిని వెతుకుతున్నారా ఆంటీ? ఫైటింగ్ చెయ్యాలి పినాకి, రోటీలు చేయకూడదు. ఇది ఆంటీ సూరి చపాతీ కర్ర. ఇది కేవలం రోటీలు మాత్రమే చేయదు. అరే ఎంతని పరిగెత్తిస్తావు పినాకి? అరే ఆగు బాబు. ఇప్పుడు ఇక అక్కడికి ఇక్కడికి తిరగడం ఆపు పినాకి. నువ్వు నా కళ్ళల్లో దుమ్మును వేయలేవు. ఇప్పుడు ఇక మర్యాదగా ఓటమిని ఒప్పుకో. తిరగడం అయితే నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను అంకుల్. నేను ఇక్కడున్నాను అంకుల్. నువ్వు అక్కడ ఎలా? చూస్తుంటే నా కళ్ళలో కొంచెం ఎక్కువ దుమ్మే వెళ్ళినట్టుంది. ఇప్పుడు నా వంతు. కాపాడండి, ఇవి మిసైల్ నా వెనక ఎందుకు పడుతున్నాయి? అరే పిరికివాడ ఆగు, నాతో యుద్ధం చేయి. హాయ్. ఇప్పుడు నా వంతు. మీరు విశ్రాంతి తీసుకోండి. నేను ఇప్పుడే షంటూకి గుణపాఠం చెప్పేసి వస్తాను. ఏంటి నాయనా షంటూ, మీ మాతాశ్రీ అలాగే పితాశ్రీ లాగా ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నావా నువ్వు? పినాకి 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 ఒక ప్లేస్ లో ఉండొచ్చు కదా, అయినా ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు? మీరు ఎలా అంటే అలాగే షంటూ గారు. సరే, ఇప్పుడు నేను అస్సలు కదలను. ఈ చంటూ అయితే ఖచ్చితంగా ఏదో గందరగోళం చేస్తాడు. పినాకి కొంచెం జాగ్రత్తగా ఉండు. చూస్తుంటే ఇప్పుడు దివ్యాస్త్రం ప్రయోగించడానికి సమయం వచ్చిందనుకుంటాను. షంటూ మళ్ళీ చీటింగా. ఇప్పుడు నా నుంచి తప్పించుకొని చూపించు పినాకి. చూస్తుంటే ఇప్పుడు ఈ మోసం చేసే మనిషికి ఒక దెయ్యం గుణపాఠం చెప్పే టైం వచ్చినట్టుంది. మీసం మెలేసి మమ్మీ
కళ్ళజోడు కూడా మోసం చేసింది. ఏమేం కనిపిస్తున్నాయో తెలియడం లేదు. కానీ షంటు ఇప్పుడు నీ గేమ్ ని ఎండ్ చేసే టైం వచ్చేసింది. ఆ? ఆట అయితే నీది సమాప్తం అవుతుంది పినాకి. ఏ, ఆ. ఇది అసంభవం. ఇప్పుడు నా వంతు, మీరు విశ్రాంతి తీసుకోండి. ఇది చీటింగ్. నేను ఆడటం లేదు. ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ అండ్ లవ్ అండ్ వార్ షంటు. పితాశ్రీ మాతాశ్రీ వీళ్ళు నన్ను మోసం చేసి ఓడించారు. చూడు షంటు, చాలా అయిపోయింది. అలాగే మేము ఓటమిని ఒప్పుకుంటున్నాం కల్నల్ సూరి. మేము యుద్ధ నీతిని ఎదురుగా వెళ్ళి నాకేమైంది? ఇప్పుడు నేను కూడా షంటులా మాట్లాడుతున్నాను. అంటే తన అర్థం మేము కేవలం ఒక గేమ్ లో గెలవడానికి చీటింగ్ చేసి ఉండాల్సింది కాదు. మమ్మీ డాడీ అసలు మీరేమంటున్నారు? చూస్తుంటే షంటుకి వాళ్ళందరూ ఓడిపోయారనే సింపుల్ విషయం కూడా అర్థం అవట్లేదు అనుకుంటా. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.